హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురుమండలికి అందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్డమ్ని షేర్ చేయడానికి మరి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు పర్ణమాల పత్రి మేడం గారికి, విశ్వంలోని గురువులందరికీ ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడంకి, నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి, మరి నాకు ఎంతగానో మొదటి నుంచి ఈ రామ్తావ గారికి అనంత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు అండి. నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు ఎంతగానో సహకరిస్తున్న కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిన్నటి వరకు అంటే అత్యధికమైన శక్తిని, ఒత్తిడిని, మరి రక్షణ, భూత వైద్యము అంటే ప్రతికూల ఎంటిటీ రిమూవల్తో నిపుణులను ద్వారా మీ ప్రాంతం మరియు నైపుణ్యం లాంటి పూర్తి వివరాలతో మాకు ఈమెయిల్ను పంపండి అనే దగ్గర ఆపేశానండి. ఈరోజు భూమి దిగ్బంధన నుండి విముక్తికి చివరి దశ. ఇక ఈ సమాచారాన్ని మీకు అందించడానికి ఎటువంటి భయము లేదు. ఈ సమాచారం మీకు ప్రస్తుతం జరుగుతున్న విషయాలు, సంఘటన మరియు చీకటి దళాలు ఇంకా కాంతి దళాల మధ్య జరుగుతున్నవన్నీ తెలియజేస్తుంది. ఇది కొంతమందికి నమ్మలేనిదిగా ఉండవచ్చు, కానీ అందరికీ నిజం తెలిసే సమయం వచ్చింది. ఎందుకంటే తెలిస్తేనే పరిస్థితులను అనుకూలంగా పరిష్కరించుకోగలరు. ఈ భూమి మీద జరుగుతున్నది మొత్తం అర్థం కావాలంటే మనం గెలాక్టిక్ దళాలు అవతరించిన ఒక నిర్దిష్ట సమయానికి వెళ్ళాలి. ఓరియన్ కాన్ఫరెన్స్ గెలాక్టిక్ చరిత్రలోని చీకటి దళాలు అవతరించిన ఒక నిర్దిష్ట సమయానికి వెళ్ళాలి. ఓరియన్ కాన్స్టలేషన్లోని రిజిల్ నక్షత్ర కూటమిని వారి స్థావరంగా ఎంచుకొని ఆ చీకటి రాజ్యాన్ని నియంత్రించారు. జీవులని బందీలుగా చేయటం వలన కాంతి దళాలపై వాళ్ళ ఆధిక్యత బాగా పెరుగుతుందని వారు కొద్ది సమయంలోనే గ్రహించారు. ఎందుకంటే కాంతి దళాలు, చీకటి దళాలు బంధించిన జీవులకు ఎటువంటి హాని కలగకూడదని మరియు ప్రజలను కాపాడుతారన్నది వారికి అర్థమైంది. చీకటి దళాలు వారి ఆధిక్యత విధానాలు అభివృద్ధి చేస్తున్నారు. అదే సమయంలో మొత్తము గ్రహాలు, నాగరికతలను నాశనం చేయగలిగినటువంటి ఆయుధ సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నారు. ఒక నిర్దిష్ట సమయంలో వారి అత్యంత సమర్థవంతమైన అత్యధిక ఆధిక్యత విధానాన్ని అభివృద్ధి చేశారు. వారు మూల చైతన్యాన్ని అసెండెడ్ మాస్టర్స్కు మరియు గెలాక్టిక్ కన్ఫెడరేషన్కు చీకటి శక్తుల యొక్క రహస్య కార్యకలాపాలు మరియు ప్రణాళికల గురించి సమాచారం ఇవ్వకూడదని, ఒకవేళ ఇస్తే గెలాక్టిక్ యొక్క విభాగాలను ఎక్కువ స్థాయిలో నాశనం చేస్తామని బెదిరించారు. ఇది నిన్ను చదివినట్టుంది కదా మేడం? ఇది మేడం నేను నిన్ను చదివానా ఇది అన్నట్టుగా అనిపించింది. ఏమో మేడం, ఇది నాకైతే అనిపించలేదు. బట్ ఎందుకంటే దీంట్లో అన్నిట్లో ఇట్లానే వస్తుంటుంది మేడం, ఆ గెలాక్టిక్. కానీ అది కరెక్ట్ గా నిన్న అది గుర్తు పెట్టుకున్నాను మేడం నేను. అది
ఆ, ఇది ఇప్పుడు చూడండి, భూమి దిగ్బంధం నుండి విముక్తికి చివరి దశ అనేది గుర్తుపెట్టుకున్నాను. అవునవును. ఉమ్. ఒక నిర్దిష్ట సమయంలో వారి అత్యంత సమర్థవంతమైన ఆధిక్యత విధానాన్ని అభివృద్ధి చేశారు. వారు మూల చైతన్యాన్ని అసెండెడ్ మాస్టర్స్ కు మరియు గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ కు చీకటి శక్తి యొక్క రహస్య కార్యకలాపాలు మరియు ప్రణాళికల గురించి సమాచారం ఇవ్వకూడదని, ఒకవేళ ఇస్తే గెలాక్సీ యొక్క విభాగాలను ఎక్కువ స్థాయిలో నాశనం చేస్తామని బెదిరించారు. అప్పటి నుండి కాంతి దళాలకు రీచల్ మీద జరుగుతున్న చీకటి శక్తుల యొక్క కార్యకలాపాల గురించి ఎటువంటి సమాచారం రాలేదు. ఇది విశ్వశక్తి రెండుగా, అంటే చీకటి మరియు కాంతి దళాలకు విడిపోవడానికి దారితీసింది. 5వ మరియు ఆపై పరిమాణాల్లో చీకటి శక్తులు అంతరించడానికి ఈ పరిస్థితిని ఎలా పరిష్కరించుకోవాలో తెలియకపోవటం వల్ల సమాచారం ఏమీ తెలియకపోవటమే కారణం. అప్పటి నుండి కొన్ని జాతులు చీకటి మరియు శ్రమ అన్నవి జీవిత అనుభవంలో ముఖ్యమైన అంశంగా ఉన్నాయని విశ్వసించటం ప్రారంభించారు. దీని వలన చీకటి దళాలు మరింత బలోపేతమయ్యి మొదటి దిగ్బంధనకు కాంతి రాకుండా విజయవంతంగా చేశారు. దిగ్బంధన వలన కాంతి దళాలు హీలింగ్ మరియు ప్రేమను రిజల్ అందించలేకపోయారు. దానితో చీకటి దళాలు అతి భయంకరమైన స్టెంజ్లెంట్ బాంబుని తయారు చేశారు. స్టెంజ్లెంట్ బాంబు అనేది భారీ క్వార్క్ల సమ్మేళనంగా చెప్పవచ్చు. అది స్ప్రేంజ్ క్వార్ట్స్ అని పిలుస్తారు. ఈ సమ్మేళన తీవ్ర ఒత్తిడి మరియు ఉష్ణోగ్రత కింద పెట్టినప్పుడు చైన్ రియాక్షన్ జరిగి సాధారణ పదార్థాన్ని వింత పదార్థంగా మారుస్తుంది. అలాంటి చైన్ రియాక్షన్ నిలిపివేయకపోతే ఒక స్ట్రేంజెంట్ బాంబు మొత్తం విశ్వాన్ని పూర్తిగా నాశనం చేయగలదు. అదృష్టవశాత్తు కాంతి దళాల యొక్క సాంకేతికత ఆ పేలుడు యొక్క వ్యాసార్థాన్ని పూర్తిగా పరిమితం చేస్తుంది. అయినప్పటికీ ఒక స్ట్రేంజెంట్ బాంబు ఒక థర్మోన్యూక్లిక్ బాంబు కంటే చాలా ప్రమాదకరమైన ఆయుధం. లక్షలాది సంవత్సరాలుగా చీకటి శక్తులు కొన్ని భౌతికమైన మరియు ఎథరిక్ స్ట్రేంజెంట్ బాంబులు తయారు చేసి వాటిల్లో రీజెల్లో దాచి ఉంచారు. 25,000 సంవత్సరాల క్రితం వారు భూమిని రెండవసారి దిగ్బంధన విధానంపై పట్టు సాధించారు మరియు అక్కడి నుండి కొన్ని స్ట్రేంజెంట్ బాంబులు మరియు ఇతర ఆయుధాలు భూమికి రవాణా చేశారు. ఈ బాంబులు మరియు ఆయుధాల వలన నాజీ హోల్కాస్ట్, హిరోషిమా మరియు నాగాసాకి గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ వారు జోక్యం చేసుకోలేదు. ఆ సమయంలో గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ వారికి చీకటి ఆయుధాల గురించి సరిగ్గా తెలియదు. వారికి తెలిసిందల్లా వారు జోక్యం చేసుకుంటే అది ఘోరమైన పరిణామాలకు దారితీస్తుందని మాత్రమే. ఒక సమయంలో కొద్ది కాలం పాటు సిరియస్ నక్షత్ర వ్యవస్థ తప్ప చీకటి దళాలు భూమి చుట్టూ 1000 కాంతి సంవత్సరాల వ్యాసార్థంలో అత్యధిక నక్షత్ర కుటుంబాలను నియంత్రించగలిగారు. వారు 1996 లో ప్లైడియన్ నక్షత్ర కూటమి పైన కూడా దాడి చేయగలిగారు. వారు ఆక్రమణకు ముందు శాంతితో 100,000 సంవత్సరాలు గడిపిన ప్లైడియన్ జాతికి ఇది గొప్ప దిగ్భ్రాంతి. రెజిలియన్లు కూడా కొంతమంది ప్లైడియన్లకు బంధించి నైరుతి కింద లోతైన సైనిక భూగర్భ స్థావరాల్లో ఉంచారు. గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ 99లో ప్లైడియన్లను విడుదల చేసింది మరియు 2001లో డుల్ఫే మరియు ఇతర స్థావరాల నుండి రెసిస్టెన్స్ అంటే ప్లైడియన్ల బందీలను విడుదల చేసింది. కానీ ప్లైడియన్ల జాతి పూర్తిగా షాక్ నుండి రావడానికి మరియు పూర్తిగా గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ వారు భూమి విముక్తి కోసం చేస్తున్న కార్యకలాపాలలో
పాల్గొనడానికి దాదాపు ఒక దశాబ్ద సమయం పట్టింది. పంతొమ్మిది వందల 99 నుండి అసెండెడ్ మాస్టర్స్ గెలాక్టిక్ ఫెడరేషన్స్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ వారు అందరూ భూమి పైన ఉన్న పొరలను తొలగిస్తున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పొర తొలగించినప్పుడల్లా ఒక్కొక్క అసెండెడ్ మాస్టర్కు ఆ తర్వాతి పొర గురించి సమాచారం మూల చైతన్యం నుండి అందుతోంది. గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ వారు మరియు రెసిస్టెన్స్ వారు తమ తర్వాత ఉన్న ఎథిరిక్ పొరను తొలగిస్తారు. కొద్ది వారాల క్రితమే ఈ విషయంలో తీవ్రమైన పురోగతి జరిగింది. అసెండెడ్ మాస్టర్స్కు మిగిలి ఉన్న చీకటి దళాలు మరియు వారి సాంకేతికతను గురించిన సమాచారం మూల చైతన్యం అందించింది. ఇది వాస్తవానికి సంబంధించిన ద్వంద్వత్వాన్ని తొలగించే ఆర్కాన్ల యొక్క అధికారాన్ని నిర్మూలించేలా చేసింది. కాంతిని ఆపే చీకటి దళాలు పిచ్చి ప్రయత్నం త్వరలోనే అంతమై కేవలం కాంతి మాత్రమే మిగిలే ఈ బాధలన్నీ శాశ్వతంగా తొలగిస్తుంది. మార్చి 8, 2014 నాటికి చివరి పొర అయిన ఎథరిక్ ఆర్కాన్లు మరియు వారి ఎథరిక్ ఆయుధాలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఎథరిక్ రెప్టిలియన్ల యొక్క అధిక భాగం నశించిపోయాయి. వారి సాంకేతిక పరిజ్ఞానాలు చాలా వరకు నాశనం అయ్యాయి. ప్రధానంగా ఆర్కాన్ల చిన్న సమూహం మరియు వారి ఎథరిక్ ఆయుధాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వారి వద్ద స్ట్రెంజెంట్ బాంబులు లేదా ఏ ఇతర సాంకేతికలు ఉన్నాయో తెలియదు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ విషయాన్ని ఇప్పటికీ నిలిపివేయబడింది. ఇప్పుడే సంఘర్షణకి ఈవెంట్కి నిరోధిస్తున్న ఏకైక కారణం ఇదే. ఈ చివరి పొర ఎంతకాలం ఉంటుంది ఇంతవరకు ఏమీ స్పష్టత లేదు. భౌతిక తలంలో సంఘటన జరగడానికి అంతా సిద్ధంగా ఉంది. భూమి చుట్టూ కాన్ఫెడరేషన్ యొక్క యుద్ధ నౌకలు సిద్ధంగా ఉన్నాయి. దాదాపుగా 5 బిలియన్ల భౌతిక నౌకలు లియో ప్రాంతంలో సిద్ధంగా ఉన్నాయి. కర్మన్ లైన్ మరియు ఆర్మాంగ్ వ్యవధి మధ్యలో దాదాపుగా 120 మిలియన్ల కాన్ఫెడరేషన్ నౌకలు ఉన్నాయి. ట్రోపోస్పియర్ మరియు గ్రహం యొక్క ఉపరితలం మీద కాన్ఫెడరేషన్ నౌకల యొక్క సంఖ్య మరియు మొదలు కాగానే మిగతా సంఘటనలు అన్నీ వెంటనే చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన మీడియా ద్వారా చాలా ఆధునిక మరియు సమర్థవంతమైన ఔషధ సాంకేతికతలను బహిర్గతం చేయడము, అట్లాంటిస్ ఉనికి ఉందని స్పష్టమైన రుజువుని మీడియా ద్వారా అందించడము, గ్రహాంతర నాగరికతలు ఉన్నాయని స్పష్టమైన రుజువు NSA ఫైళ్ల ద్వారా తెలియజేయటము, భౌతికంగా ఉన్న కాబాల్కు సంబంధించిన వ్యక్తులను నిర్బంధించటము మరియు నిర్మూలించడం అంతా మీడియా ద్వారా చూస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మార్చివేయటం సంఘటన అదే ఈవెంట్ ప్రక్రియని వేగవంతం చేయడానికి కాంతి దళాలు నన్ను ఆక్యుపంక్చర్ పాయింట్లను గురించి వెల్లడించాలని చెప్పారు. మొదటిది, నేను చాలా బలమైన సానుకూల సమూహంతో సంబంధాలు కలిగి ఉన్నాను. గణనీయమైన ఆర్థిక సామర్థ్యము, ఉత్పాదక మౌలిక సదుపాయాలు మరియు వ్యూహాత్మక ప్రణాళిక, సామూహిక ఉత్పత్తిని ప్రారంభించడం మరియు మానవ జాతికి సరసమైన ఉచిత శక్తి పరికరాలను తీసుకురావడం ముఖ్య లక్ష్యం. వారు ఉత్పత్తిని వేగవంతంగా మరియు ఇంధనాలకు కొరత లేనటువంటి పరికరాలు ఉన్న ఆవిష్కర్తలను శోధిస్తున్నారు. లాభం కన్నా ముందు భూమి యొక్క విముక్తి చాలు అనుకునేటటువంటి మరియు కబాల్ అంటే భయపడిన వారు ఆవిష్కర్తలు ఉన్నారంటే నన్ను
నా ద్వారా నన్ను సంప్రదించండి. రెండవది రెసిడెన్షియల్స్ మరియు భూమిపై ఉన్న ప్రజలతో కలిగి ఉన్న ప్రాజెక్టు 1996 నుండి ఎవరైనా అగర్త కానీ రెసిస్టెన్స్ అంటే ప్రతిఘటన వారితో భౌతికంగా పరిచయం కలిగి ఉంటే కోబ్రా రెసిస్టెన్స్ ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చండి. నిన్న చెప్పినట్టే ఉంది కదా మేడం. ఇది నిన్న కోబ్రా అది చెప్పారు, నిన్నైతే వచ్చింది మేడం. మళ్ళీ వచ్చి నిన్నది వచ్చింది, అదే చదివినట్టు ఉంది ఇది. అదే ఇదా లేకపోతే దీనిలో కూడా వచ్చిందా తెలియదు. నిన్నైతే ఇది వచ్చింది మేడం. అదే ఉండొచ్చు మేడం. నిన్నైతే ఇది అదే, నాకు అదే అనిపిస్తుంది. భౌతిక తలంలో ఈ పరిస్థితులు అన్ని మెల్లగా చివరి దశకు వచ్చాయి. కబాల్తో కాంతి దళాలు ఒప్పందం చేసుకుని వారిని దూరంగా పంపేశారు. కబాల్కి స్టాండర్డ్ టెక్నాలజీ యొక్క ఒక కొద్దిపాటి ప్రదర్శన అవసరం. ఆ స్టార్డస్ట్ సాంకేతికత వలన కబాల్కు సంబంధించిన వ్యక్తులను నిరోధిస్తుంది, అలానే మిగతా మనుషులకు హీలింగ్ కూడా చేస్తుంది. స్టార్టప్ దీర్ఘకాలిక నొప్పులను కూడా కేవలం 15 నిమిషాల్లో తొలగిస్తుంది. మానవులు ఈ సాంకేతికతను భూమి మీదకు తీసుకువచ్చి దానిని హీలింగ్ కోసం ఉపయోగించాలని డిమాండ్ చేయాల్సిన సమయం వచ్చింది. ఇలాంటి మరెన్నో ఆధునిక హీలింగ్ సాంకేతికతలు ఉన్నాయి. అనుకూల మిలిటరీ దళాలు ఈజిప్టులో ఈ వైపు అడుగులు వేశాయి. ఈ పరికరాల ఉనికి ఉందని నేను నేరుగా డ్రాగన్ మూలాలు మరియు ఈజిప్ట్ యొక్క తెల్ల జాతులలోని వారే నాకు నిర్ధారించారు. ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య వివాదాన్ని తీసుకురావడానికి జేసుయిట్ మద్దతు గల బ్లాక్ వాటర్ సైనికులే కారణమని ప్రజలు తెలుసుకుంటున్నారు. ఉక్రెయిన్ యూరోప్ యూనియన్లో చేర్చాలనేది కూడా జేసుయిట్ వారు కల్పించినది. శక్తివంతమైన మిలిటరీ ఉన్న చాలా గ్రూపుల వారు కబాల్ పట్ల చాలా కోపేతృప్తులై ఉన్నారు. మేడం అది ఇవంతా అయిపోయింది మేడం. కైమరా గురించి 5వ చాప్టర్ నుంచి చదవాల్సింది, ఇదంతా వెనకదే. సరేలేదు మేడం, అటు కూడా 5వ చాప్టర్ నుంచి చదవండి మేడం. ఇంకే జరిగిపోయింది దాని గురించి పర్లేదులే కానివ్వండి. ఏమో మన ఓకే ఓకే మళ్ళీ ఏమన్నా ఇది రావాల్సిందే. అదే కెమెరా వర్గం గురించి మరింత సమాచారం విడుదల చేయవలసిన సమయం వచ్చింది. ఈ సమాచారంలో కొంత భాగం కొందరు వ్యక్తులకు నమ్మలేనంతగా కనిపిస్తుంది, కానీ నిజం విడ్డూరంగా ఉంటుంది. కైమెరా సమూహంలో ఆండ్రోమెడా గెలాక్టీకి చెందిన చీకటి శక్తుల నాయకులు ఉన్నారు. వారు 25,000 సంవత్సరాల క్రితము మానవ రూపాల్లో భూగ్రహానికి వచ్చి నక్షత్ర లోకాల్లో ఎట్టి సంబంధాలు లేకుండా భూగ్రహాన్ని ప్రతిబంధించారు. వారు భూమి చుట్టూ ఒక స్కేలార్ అంటే ఆదిశ అంటే విద్యుత్ అయస్కాంతంతో కంచెను నిర్మించారంట, అంటే మాయపొర. దీని ప్రభావంతో సానుకూల నక్షత్ర జాతులతో మానవ జాతికి సంబంధాలు నిలిచిపోయాయి. అలా మానవ జాతి ఒంటరి చేయబడింది. కైమరాలు అప్పుడు భూగర్భంలో అంటే పాతాళంలో విస్తారమైన నగరాల వ్యవస్థలను నిర్మించారు. ఈ నగరాల నుండి డ్రాకోనియన్ల పర్యవేక్షణలో బానిసలైన సరీనృప జాతులు అంటే పాకుడు జంతువులు అంట మేడం. సరీనృప జాతులు సరీకృప జీవులు అంటారు మేడం. అట్లా సరీకృప జీవులు అంటారు. పురుగు లేదు మేడం, అక్కడ ఉంది. అదే ఆడ ఉంటుంది, కానీ అది ఇప్పుడు ఈ జలచరాలు ఇట్లా అంటారు కదా, అట్లా నీటిలో ఉండే అట్లా మేడం ఇవి.